చిన్న వయసులో యంగ్ లేదా మిడిల్ ఏజ్ లో నెక్ పెయిన్ అనేది మనం సర్వసాధారణంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీరామ్. ఈ టెక్ నెక్ సిండ్రోమ్ లేదా టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అన్నది కొత్తగా ఇప్పుడు వైద్య పరిభాషలో ఎక్కువగా చూస్తూ ఉన్నామండి. ఇది ఈ మధ్య రీసెర్చ్ లో కూడా తేలింది. దీనికి గల ప్రధానమైన కారణం వచ్చేసి మనం మోడర్న్ డేలో యూజ్ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ మొబైల్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ సరైన పద్ధతిలో యూజ్ చేయకపోవడం వల్ల వచ్చే సమస్య. ఇది ఒక మోడర్న్ డే ఎపిడమిక్ లాగా తయారైందని కూడా రీసెర్చ్ లో తేలింది. అయితే దీనికి గల కారణాలు కనుక మనం చూసినట్టయితే ఎక్కువసేపు మొబైల్స్ లేదా ల్యాప్టాప్స్ ని అన్కస్టమ్డ్ పొజిషన్ లో యూజ్ చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే ఏంటి పొజిషన్ అంటే మెడని ఎక్కువసేపు వంచి ఉంచడం, భుజాలని మీదకి పెట్టి స్ట్రగ్గింగ్ లైక్ పొజిషన్ లో పెట్టి ఉంచడం వల్ల ఈ సమస్య అన్నది వస్తుంది. అయితే ఈ సమస్యకి గల కారణాలు మనం చూసినట్టయితే మన మెడలో మనకి భగవంతుడు 7 ఎముకలు ఇచ్చాడండి. సర్వైకల్ స్పైన్ లో వర్టిబ్రా. ఇవి చాలా సున్నితమైనవి. ఇవి అప్రాప్రియేట్ పొజిషన్ లో ఉంటే ఈ మెడలో ఉండే ఎముకలు మన తల బరువుని మోయడానికి భగవంతుడు మనకి ఇచ్చాడు. అయితే ఏంటంటే ఇవి చాలా సున్నితమైన ఎముకలు. ఎప్పుడైతే మనం ఈ అబ్నార్మల్ పొజిషన్ లో ఉంటామో, అది ఎక్కువ మనం మెడని వంచి మనం ఈ గ్యాడ్జెట్స్ అవి యూజ్ చేస్తుంటామో, ఈ ఎముకలు లేదా ఎముకల మధ్య ఉండే డిస్క్ సరౌండింగ్ మజిల్స్ మీద అబ్నార్మల్ లోడ్స్ అన్నవి పడుతూ ఉంటాయి. ఇవి ఎంతలాగా ఉంటాయంటే మనం ఒక 15 degrees ముందు కొంగడం వల్ల మెడ ఎముకల మీద ఒక 5 నుంచి 10 కిలోలు బరువు పడినట్టయితే మనం ఒక 60 degrees లేదా 60 నుంచి 70 degrees మీద మన మెడను ఉంచినట్టయితే ఈ సున్నితమైన ఎముకలు లేదా డిస్కుల మీద పడే వెయిట్ ఎంత ఉందో మీరు ఊహించగలరా? అప్రాక్సిమేట్ గా 15 నుంచి 20 కిలోలు వెయిట్ పడుతుంది. యాక్చువల్ గా ఈ ఎముకలు లేదా డిస్కులు వెయిట్ ని బేర్ చేయడానికి డిజైన్ చేయబడలేదు. ఎప్పుడైతే ఇంత లోడ్ పడుతుందో ఆ ఎముకలు, డిస్క్లు లేదా చుట్టూ ఉండే కండరాలు అబ్నార్మల్ లోడ్స్ గురవడం వల్ల ఫెటీగ్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఫెటీగ్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఈ వంగున ఉండడం వల్ల నెక్ లో ముందుండే మజిల్స్, ఫ్రంట్ వైపు ఉండే మజిల్స్ అన్ని షార్ట్ అయిపోతాయి. అలాగే షార్ట్ అయిపోయి కంట్రాక్చర్స్ అన్నవి డెవలప్ అవుతాయి. అలాగే వెనకాల ఉండే మజిల్స్ స్ట్రెచ్ అయిపోయి వాటికి ఉండే స్ట్రెంగ్త్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే వెన్నుముకలో, మెడలో ఎముకల మధ్య ఉండే డిస్కుల మీద ఈ లోడ్ అంతా పడి అవి త్వరగా అరగడం అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ డిస్క్స్ అన్నవి త్వరగా అరిగాయో, మామూలుగా ఈ డిస్క్ అరుగుదల అన్నది మనం సాధారణంగా 60 ఏళ్ళు, 55 ఏళ్ళు దాటాక చూస్తూ ఉంటాం. ఈ సమస్య స్టార్ట్ అయిన తర్వాత మనం ఎర్లీ ఏజెస్ లోనే చూస్తూ ఉంటాం. 25, 30, ఈవెన్ 35 అలా ఏజ్ లో చూస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే డిస్క్ అరుగుదల అన్నది స్టార్ట్ అయ్యి ఆ డిస్క్ ఎప్పుడైతే అరిగిందో ఆ డిస్క్ వెనకాలే మనకి స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఆ స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడి అన్నది జరుగుతూ ఉంటుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటేంటంటే చెయ్యి లాగినట్టు నొప్పి రావడం, చేతి మీద తిమ్ములు రావడం, చేతి యొక్క శక్తి తగ్గడం. అదే విధంగా మరీ సివియర్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెన్ను బాగా ఒత్తిడికి లోనైనప్పుడు నడకకు సంబంధించిన సమస్యలు రావడం, బ్యాలెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం అన్నది కూడా మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా ఈ అన్కస్టమ్డ్ పొజిషన్ లో ఉండడం వల్ల ఎక్కువగా నెక్ పెయిన్, డిజేబులింగ్ నెక్ పెయిన్ అన్నది వస్తూ ఉంటుంది. ఈ నెక్ పెయిన్ డైలీ యాక్టివిటీస్ ని చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే అప్రాప్రియేట్ పొజిషన్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం. ఎలాగంటే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ని ఐ లెవెల్లో పెట్టుకోవడం, షోల్డర్స్, ఇయర్ ఒకే లైన్ లో ఉండేలాగా చూసుకోవడం. అదే విధంగా ఎక్కువసేపు ఒకే పొజిషన్ లో మనం ఉండకుండా ఎవ్రీ 20 to 30 minutes కి పొజిషన్ చేంజ్ అవడం లేదా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం. అదే విధంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం ఫర్ పారాస్పైనల్ మజిల్స్, ఫర్ షోల్డర్ మజిల్స్, బ్యాక్ మజిల్స్, కోర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఈ మోడర్న్ డే ఎపిడమిక్ నుంచి మనం విముక్తి పొందగలుగుతాం. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. ధన్యవాదాలు.